బాలరాజు అయితే ఇంకా కావేరి ఒప్పుకొని ఇంటికొచ్చిందని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటే, ఇంకా నా భార్య బిడ్డ నా కళ్ళెదుటే ఉన్నారని చెప్పని వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల అన్న హాఫ్ టికెట్ అయితే, అన్న నేను భోజనం రెడీ చేశానన్న, రండి అన్న తిందురని చెప్పారంటే ఇంకా ముగ్గురు కూర్చొని తింటూ ఉంటే ఇంక సత్యం అయితే వస్తాడు. అది చూసి హాఫ్ టికెట్ అయితే వెళ్ళి రాజన్న విధంగా సత్యం బాబు వచ్చాడని చెప్పారంటే, సరే మీరిద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పని కావేరిని చిన్నిని అలాగే పెట్టేసి సత్యం కంట కనపడనీయకుండా అప్పుడు సత్యం అయితే బాలరాజు అయితే వెళ్తాడు. సత్యం అయితే వాడు దుర్మార్గుడు, పేరు వాడి అడ్రస్ చెప్పు నాకు అంటే, నాకు తెలియదు సత్యం అని చెప్పని అంటాడు. నీకు తెలియకుండా ఎలా ఉంటుందిరా, నా చెల్లెలు నా రోజు అన్యాయంగా మీరు ఇరికిచ్చారు కదరా, ఇప్పుడు నా చెల్లెలు చనిపోవడానికి కారణం కూడా నువ్వే కదరా అని చెప్పని తనైతే తన మీద చేయి చేసుకున్నంత పని అయితే అప్పుడు ఇద్దరు సత్యం అయితే బాలరాజుని చాలా కొట్టేస్తాడు. ఇంకా చిన్ని అయితే మామయ్య అలా కొడుతూ ఉంటే, నానెందుకమ్మా అలా ఉన్నాడు, నేను వెళ్ళి మామయ్యకి అసలు నిజం చెప్పేస్తాను అంటే, లేదు ఇప్పుడు తొందర పడద్దు అని చెప్పని అంటాడు. అప్పుడు ఇంకా సత్యం అయితే ఇంకా తన మీద రక్తం కళ్ళు చూసిన దాకైతే వదిలిపెట్టకుండా అలాగే కొట్టి వెళ్ళిపోతాడు. నేను ఇదే చెప్తున్నాను, నాకు అడ్రస్ కావాలి అని చెప్పానంటే, నువ్వు ఎంత కొట్టినా నన్ను చంపినా సరే వాడి అడ్రస్ అయితే నా దగ్గర లేదు అని చెప్పని బాలరాజు అయితే అంటాడు. ఇంకా సత్యం అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రక్తం కారిపోతూ ఉంటే ఇంకా చిన్ని అయితే వచ్చి నాన్న అని చెప్పనని తనకి బ్లడ్ అంతా తుడుస్తూ ఉంటుంది. ఈ లోపల ఎందుకు నాన్నకి మామయ్యకి నిజం చెప్పేయచ్చు కదా నాన్న అంటే, మనుషులకి మృగాల గురించి చెప్పకూడదు, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పని అంటుంది. కావేరి కూడా అయితే ఇంకా బాలరాజు మారాడని చెప్పని నమ్ముతుంది. అప్పుడు ఇంకా రక్తం కారిపోతూ ఉంటే ఇంకా కావేరియే క్లాత్ తీసుకొని బాలరాజుకి అంతా తుడిచి కట్టుకడుతుంది. చూసావా, ఒక్క తప్పు వల్ల మనందరి జీవితాన్ని మార్చేసావు నువ్వు, ఇంకైనా తెలుసుకొని వాడి గురించి వాడికి దూరంగా బ్రతికేటట్టు చూడు అని చెప్పనంటే, లేదు కావేరి, నేను మారేనని చెప్పనంటే అది నా కూతురు కోసమేను, ఎప్పటికీ మిమ్మల్ని ఇద్దరు నా నుంచి వదులుకోనని చెప్పని చెప్తాడు.